శ్రీమాత్రే నమః. వందే మాతరం. అవినీతి అక్రమాలలోనే కాదు కడుపు మంటల్లో కూడా మేమే నెంబర్ 1 అని చెప్పని ఈ రోజున అటు దేశంలోని ప్రజలు పక్కన పెట్టేస్తే ఏడ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయినా, ఇటు రాష్ట్ర ప్రజలు చీ కొడితే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ అయినా ఈ రోజున, లేదా అసలు పేద ప్రజలు అని చెప్పని పొద్దున లేస్తే మాట్లాడేటటువంటి వామపక్షాలు ఈ రోజున పేదల కోసమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసి విపరీతంగా కడుపు మంట తట్టుకోలేక రకరకాలుగా ప్రగల్భాలు అంటే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నారు. కానీ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు పేద ప్రజలకే కాకుండా అత్యధిక శాతం దాదాపుగా 40 నుంచి 50% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ ఊరటనిస్తూ అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ఏదైతే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ 2014 ఉందో దానికి సంబంధించి ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం 90% పైగా హామీలను నెరవేర్చింది ఇప్పుడున్నటువంటి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని అందిపుచ్చుకుంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది వికసిత ఆంధ్రాని మనం చేరుకునే దిశలో కూడా ఉపయోగకరంగా ఉంది, ఇది ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పథకాలకి లేదంటే ఇచ్చినటువంటి గ్రాంట్లని ఈ బడ్జెట్ని కేటాయింపులు చూసి రాష్ట్రానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పని వారు కూడా పేర్కొనడం జరిగింది. ఒక పక్క మేము కేంద్రంలో అటు మహిళలు, ఇటు పేదలు, రైతులు, శ్రామికులు వీరందరికీ కూడా 4 ముఖ్యమైనటువంటి పిల్లర్లని మొదటి నుంచి చెప్తూ వీరికి అన్ని విధాలుగా ఆసరాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అత్యంత ఉపాధిని కల్పించేటటువంటి నౌకా నిర్మాణం కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ వివిధ రంగాల్లో ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధిని కల్పించాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12 లక్షల లోపు 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 0 ఇప్పుడు ఆదాయ పన్ను, ఆ తర్వాత కూడా 0 నుంచి 4 లక్షల వరకు 5% ఇలాగ స్లాబులు పెట్టారు. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ ఇదివరకు 50,000 లోపు ఉంటే కనుక టీడీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకి మినహాయింపును పెంచడం జరిగింది. మహిళలకి మనం చూస్తే మహిళలు అనగానే కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖనే గుర్తొస్తూ ఉంటుంది. కానీ రూరల్ డెవలప్మెంట్ అలానే హెల్త్కి సంబంధించి ఇలా వివిధ శాఖలకు సంబంధించి మహిళలకు చూస్తే అక్షరాల 4.45 లక్షల కోట్ల రూపాయలని మహిళా సంక్షేమం కోసం, మహిళా సంరక్షణ కోసం కూడా కేంద్ర బడ్జెట్లో